రైతు సోదరులకు స్వాగతం. పలు ప్రాజెక్టుల నుంచి వరద ఎంత దిగువకి ప్రవహిస్తూ ఉంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు ఫుల్గా పోతా ఉంది, ఆల్మట్ల ప్రవాహం కొనసాగుతూ ఉందా లేదా, తుంగభద్ర నుంచి ఎంత డిశ్చార్జ్ అవుతా ఉంది, శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద చేరుతూ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యాంకి తాజాగా 1,16,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 1,02,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఇక నారాయణపూర్ అయితే ఎప్పుడో నిండిపోయింది. చిన్న ప్రాజెక్టే, 37 టీఎంసీల కెపాసిటీ, ఆల్రెడీ 35 టీఎంసీలు జలాలు ఉన్నాయి. ఇంకా ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఒక 2 టీఎంసీలు అలా గ్యాప్ ఉంచారు. నారాయణపూర్ నుంచి 1,18,000 క్యూసెక్కుల పైగా జూరాల ప్రాజెక్టుకి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టులో జల విద్యుత్ ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 14 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 90,000 క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ అయింది. మొత్తం మీద జూరాల నుంచి 1,20,000 క్యూసెక్కుల పైగానే శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. తుంగభద్ర నుంచి వైపు నుంచి వస్తున్న వరద కొద్దిగా తగ్గినా వరద అయితే కొనసాగుతోంది. గత వారం 56,000, 57,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది 45,000 క్యూసెక్కులు తగ్గింది. సుంకేసులు చేరుతా ఉంది ఫ్లడ్, శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,70,000 పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో వరదను మనం పరిశీలించినట్లయితే 885 అడుగుల కెపాసిటీకి గాను 882.9 అడుగులకు వరద చేరింది. 215 టీఎంసీల కెపాసిటీకి గాను 206 టీఎంసీల జలాలు చేరాయి. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో అయితే పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్కులు, ఇక భీమా, కలవకుర్తి, నెట్టంపాడు లెఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3,500 క్యూసెక్కులు తెలంగాణ ఉపయోగించుకుంటూ ఉన్నాయి. హంద్రి నీవా పంపులు అయితే మాత్రం 15వ తేదీ ఆన్ చేయబోతా ఉన్నారు. ఆ పంపులు ఆన్ చేస్తే మరో 3,000 క్యూసెక్కులు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిఫ్ట్ చేస్తుంది. ఇక జూరాల, కుడికాల, ఎడమకాలతో పాటు ఎన్టీఆర్ కెనాలు వాటికి మొత్తం మీద ఒక 2,000 క్యూసెక్కులు అక్కడ ఉపయోగించుకుంటూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనం పరిశీలించినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టులో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 65,000 క్యూసెక్కుల వరద నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. 3 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 73,000 క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం నుంచి 1,35,000 క్యూసెక్కుల పైగా వరద ఇప్పటికే నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. నాగార్జున సాగర్లో కూడా వేగంగా నీటి నిల్వలు పెరిగాయి. గడిచిన 10 రోజుల్లోనే నాగార్జున సాగర్లో దాదాపుగా 90 టీఎంసీల జలాలు చేరాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 209 టీఎంసీల జలాలు ఉన్నాయి. మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు. ఇంకా దాదాపుగా 103 టీఎంసీల దాకా ఇంకా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఈ నాగార్జున సాగర్లో మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ 595 అడుగులు అయితే ప్రస్తుతం 549 అడుగులకి జలమట్టాలు చేరాయి. ప్రతిరోజు ఎగువ ప్రాంతం నుంచి 12 టీఎంసీల జలాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లడ్ కనుక ఒక 8 రోజులు కొనసాగితే నాగార్జున సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి 300 టీఎంసీలు పైగా వరద చేరే అవకాశం ఉంది. ఇంకా 100 టీఎంసీలు పైగా కెపాసిటీ గ్యాప్ ఉంది కాబట్టి. ఇక నాగార్జున సాగర్ నుంచి మనం పరిశీలించినట్లయితే ఎడమకాలకు ఒక 3,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి ఒక 1,350 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇక కుడికాలకి ఒక 3,500 క్యూసెక్కులు తాగునీటి కోసం విడుదల చేశారు. ఇక పులిచింతల ప్రాజెక్టులో మనం పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీకి గాను 18 టీఎంసీల వాటర్ ఉంది. 5,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేసుకొని ప్రకాశం బ్యారేజీ కింద ఖరీఫ్ పంటకి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న 5,000 క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి ఒక 6,000 క్యూసెక్కులు, మొత్తం మీద ఒక 11,185 క్యూసెక్కుల దాకా ప్రకాశం బ్యారేజీ అన్ని కెనాల్స్కి వాటర్ రిలీజ్ చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ కింద కానీ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కానీ మరొక వైపు తెలుగుగంగ, రాయలసీమ ప్రాజెక్టులు గాలేరు, నగరి, హంద్రి నీవా ప్రాజెక్టులు కానీ ఈ ఏడాది పుష్కలంగా నీరు 2 పంటలకి అందే అవకాశం ఉంది. అయితే జూన్ మాసంలో 32% లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో కూడా వర్షాలు ఊరిస్తూ ఉన్నాయి కానీ సరిగా పడడం లేదు. ఇప్పటికే దాదాపుగా 2 వీక్స్ కంప్లీట్గా వస్తూ ఉంది. సరైన వర్షపాతం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంతవరకు లేవు. భారతదేశం మొత్తం మీద చూసినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు
లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు జూలైలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసాయి అనుకోకుండా. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఋతుపవనాలకి సపోర్ట్ దొరకడం లేదు. ఏదైనా ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఏర్పడితే తప్ప ఋతుపవనాలు చురుగ్గా మారే అవకాశాలు కనిపించడం లేదు. ఇక రాబోయే రోజుల్లో వరద ఎగువ ప్రాంతం నుంచి ఎంత రాబోతా ఉంది, నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.